ఇక ఖైరతాబాద్ వినాయకుని శోభయాత్రకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారంలో అందిస్తారు. ఖైరతాబాద్ లో ప్రతిష్ఠించిన త్రిశక్తిమయ మోక్ష గణపతి నిమజ్జన వేడుక అత్యంత కన్నుల పండుగ సాగుతుంది. మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. కొన్ని గంటల క్రితం ఖైరతాబాద్ నుంచి బయలుదేరిన త్రిశక్తిమయ మోక్ష గణపతి నిమజ్జన ఉత్సవం అత్యంత కన్నుల పండుగ ఆర్భాటంగా అట్టహాసంగా ఆకట్టుకునేలా ఔరా అనిపించేలా అబ్బురపరిచేలా సాగుతుంది. మనం ప్రత్యక్షంగా చూస్తుంటే జంట నగరాల్లో జరిగే సామూహిక నిమజ్జన వేడుకల్లో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ఒక ప్రాసనంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎంతోమంది ఈ వేడుకను తిలకించేందుకు వచ్చి ఇక్కడ ఈ స్వామివారి నిమజ్జన వేడుకను తిలకిస్తుంటారు. ముఖ్యంగా మనం చూస్తుంటే జంట నగరాల్లో జరిగే నిమజ్జన వేడుకల్లో కూడా ఖైరతాబాద్ మహాగణపతికి ప్రత్యేక స్థానం ఉంది. 11 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఖైరతాబాద్లో ప్రతిష్ఠించి పూజలు చేశారు. అయితే ఆ 11 రోజుల సమయంలో కూడా లక్షలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారి దివ్య రూపాన్ని దర్శించుకుని తన్మయత్వం పొందారు. అయితే ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తే స్వామివారి నిమజ్జన వేడుక కూడా అంతే అట్టహాసంగా ఆకట్టుకునేలా అబ్బురపరిచేలా సాగుతుంది. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ముసలి ముతక కులము వర్గము ప్రాంతము అనే తేడా లేకుండా లక్షలాదిగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్న దృశ్యాలను ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఒకరు కాదు ఇద్దరు కాదు వేలు వందలు లక్షల్లో తరలి వచ్చి స్వామివారి దివ్య రూపాన్ని దర్శించుకుని ఆనంద పరవశులవుతున్న ఘట్టాన్ని మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రతి ఒక్కరి మనసులోనూ ఓం గణేశ ఏకదంత గౌరీపుత్ర పార్వతీపుత్ర వక్రతుండ గజానన అని తమ మనసులో స్వామివారిని ధ్యానించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎంతో అపురూపంగా ఆకట్టుకునేలా ఈ కమనీయంగా రమణీయంగా ఈ కార్యక్రమం సాగుతూ ఉంది. స్వామివారి కుడివైపున ప్రతిష్ఠించిన గజేంద్ర మోక్షం ఘట్టం స్వామివారికి ముందు బయలుదేరగా ఆ గజేంద్ర మోక్షం ఘట్టాన్ని అనుసరిస్తూ స్వామివారి రథం ముందుకు సాగుతోంది. లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ వేడుకను ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు కూడా ప్రతి ఒక్కరూ ఎంతో ఉవ్విళ్ళూరుతో ముందుకు సాగి వచ్చారు. మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తుంటే కూడా లక్షలాదిగా ఇరువైపులా ముందుకు సాగుతున్నారు. మొత్తంగా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు మొత్తం భక్తజన సంద్రంగా మారాయి. కేవలం జంట నగరాల వాసులే కాకుండా సమీప జిల్లాలు ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి నిమజ్జన ఘట్టాన్ని తిలకించడమే కాకుండా స్వామివారికి వీడుకోలు పలుకుతున్నారు. మనం స్వామివారిని 11 రోజుల పాటు అక్కడ ప్రతిష్ఠించిన సమయంలో కూడా ప్రతిరోజు కూడా లక్షలాదిగా భక్తులు తరలి వచ్చి స్వామివారి దివ్య రూపాన్ని దర్శించుకుని తరించారు. అయితే చివరి రోజున కూడా స్వామి పురవీధుల్లో ఊరేగుతుంటే నిమజ్జన ఘట్టానికి తరలి వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ కమనీయ దృశ్యాన్ని చూసి ఆనంద పరవశులవుతున్న సందర్భం ఇక్కడ నెలకొంది. ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని లోలోపన ధ్యానిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే కాసేపట్లో ఇంకో సుమారు ఒక గంట సమయంలో ముందుకు సాగి ఎన్టీఆర్ మార్గులో స్వామివారి నిమజ్జన వేడుక జరగబోతోంది. అయితే క్రేన్ నెంబర్ 4 దగ్గర కూడా దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. 59 అడుగుల భారీ విగ్రహం ప్రతి సంవత్సరం కూడా జంట నగరాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలు సాగుతుంటాయి. దేశ విదేశాల్లో కూడా ఖైరతాబాద్ మహావినాయకుడికి ఎంతో పేరుంది. ప్రతి సంవత్సరం కూడా లక్షలాదిగా భక్తులు తల్లి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా 1954వ సంవత్సరంలో ఖైరతాబాద్ గణపతి పూజకు అంకురార్పణ జరిగింది. స్థానికుడు సమరయోధుడైన సింగరి శంకరయ్య 1954వ సంవత్సరంలో ఒక్క అడుగుతో విగ్రహాన్ని స్థాపించి ప్రతి సంవత్సరం పూజలు చేస్తూ వచ్చారు. అక్కడి నుంచి ఇంతింతై వత్తుడింతే అన్నట్టుగా స్వామివారు ఎదుగుతూ గత సంవత్సరం 60 వసంతాలు పూర్తయిన సందర్భంగా 60 అడుగుల భారీ విగ్రహాన్ని కూడా నెలకొల్పడం జరిగింది. అయితే అంతకంటే ఇంకా ఎత్తు పెంచితే శ్రేయస్కరం కాదన్న భావనతో ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రతి సంవత్సరం ఒక్కో అడుగు తగ్గించాలనే నిర్ణయంతో ఈ సంవత్సరం 59 అడుగులకు స్వామివారిని పరిమితం చేశారు. అయినా కానీ స్వామివారి దివ్య రూపంలో ఎలాంటి తక్కువ లేదు. ఎన్నో రకాలుగా కూడా స్వామివారి ఎన్నో ప్రత్యేకతలు మరెన్నో విశిష్టతలు కూడా స్వామివారు ముందుకు ఈసారి కూడా స్వామివారు భక్తులను కరుణిస్తున్నారని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా స్వామివారి విగ్రహాన్ని భారీ వాహనంలో స్వామివారు ఊరేగుతున్న విగ్రహంతో పాటు ఎందరో ప్రముఖులు కూడా
స్వామివారి వెంట ముందుకు నడుస్తున్న పరిస్థితి ఉంది. నగరంలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తుంటే స్వామివారి దివ్యరథం చాలా నెమ్మదిగా ముందుకు సాగుతూ ఉంది. ఎందుకంటే భారీ విగ్రహం కాబట్టి 59 అడుగుల భారీ దివ్య రూపం కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులే కాకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారు ముందుకు సాగుతున్నారు. ప్రతి ఒక్కరూ ఓం గణేశ ఏకదంత అని స్వామివారిని ధ్యానిస్తూ ముందుకు సాగుతున్నారు. గణపతి బప్ప మోరియే, ఖైరతాబాద్ మహాగణపతికి జై అని నినాదాలు సాగిస్తూ ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఎన్టీఆర్ మార్గం మొత్తం ఇప్పుడు భక్తజన సంద్రంగా మారింది. కాసేపటి క్రితమే నిమజ్జన ప్రక్రియ వేలాదిగా తల్లి వచ్చిన వినాయక విగ్రహాలను, బొజ్జ గణపతులను అటు ట్యాంక్ బండ్తో పాటు ఇటు ఎన్టీఆర్ మార్గ్లో కూడా నిమజ్జనం చేశారు. అయితే ఎంతో అన్ని విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యాకే ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలనే ఉద్దేశంతో, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని విగ్రహాల నిమజ్జనం కూడా అధికారులు పూర్తి చేశారు. పోలీసు యంత్రాంగం, జిహెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇలా అన్ని విభాగాల అధికారులు రంగంలో దిగి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కోసం అన్ని రకాల ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ రహదారిని మొత్తం ఎన్టీఆర్ మార్గ్ రహదారిని మొత్తం ఖాళీ చేసి మొత్తం రహదారులను సువిశాలంగా ఉంచారు. స్వామివారు నిమజ్జనానికి బయలుదేరిన సమయంలో కూడా భారీ ఎత్తున భక్తజన సందోహం ఉంటుంది. భారీగా భక్తులు తరలి వస్తారు. లెక్కకు మిక్కిలి తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో అధికార యంత్రాంగం, ఉత్సవ కమిటీ నిర్వాహకులు కూడా ఏర్పాట్లు చేసి ముందుకు సాగుతున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి మండపం నుంచి బయలుదేరిన విగ్రహం నెమ్మదిగా సాగుతూ ఇప్పుడే లుంబిని పార్కు ఎదురుగా ఉంది. ఇంకో సుమారు ఒక గంట ప్రాంతంలో క్రేన్ నెంబర్ 4 వద్దకు బయలుదేరిన తర్వాత క్రేన్ నెంబర్ 4 వద్ద గంగమ్మ ఒడికి చేరనున్నారు ఖైరతాబాద్ మహాగణపతి. మొత్తంగా ప్రతి సంవత్సరం ఎంతో ఆకట్టుకునేలా, అబ్బురపరిచేలా, రమణీయంగా, కమనీయంగా, ఆకట్టుకునేలా, ఔరా అనిపించేలా, అబ్బురపరిచేలా అద్భుతంగా సాగే ఈ ప్రక్రియను తిలకించేందుకు కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ముఖ్యంగా పోలీసు యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు నిన్న ఉదయం ప్రారంభమైన సామూహిక నిమజ్జన వేడుకను కూడా ప్రశాంతంగా నిర్వహించాం. ఈ ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహాన్ని కూడా నిమజ్జనం చేస్తే సాఫీగా ఈ నిమజ్జన ఘట్టం పూర్తవుతుందన్న ఉద్దేశంతో పోలీసు యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎవరికి లక్షలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రతి చోట సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి నిఘాను పర్యవేక్షిస్తున్నారు. మొత్తంగా ఇది ఇప్పుడు ఎన్టీఆర్ మార్గ్ వద్ద తాజా పరిస్థితి. కెమెరామెన్ ఎన్ రమేష్తో చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.